గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభు ప్రభు మహారాణి పాలు తీసుకోండి. నీవా? నేనే. నీవే, సందేహం లేదు. ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు పాపం, నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పోవెంటని. నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం. కోపం రగిలించక మారు పలక్క పోవెంటని. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమ ఇది. తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖి మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను. అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించ ప్రార్థన. మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏం తమరలా అడుగుతున్నారు? నా సారథ్య చాతుర్యం మీరెరుగరా? బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం. నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినానుగా. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు. కానీ పరులు నన్ను హీనంగా మాటలాడే ఆ కారుకూతల వల్లనే క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను. అసూయ పరులేమనుకుంటే మనకేమి? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులెవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడూ నాకు చింత లేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చీల్చివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు. కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది. దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకీ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాల నేను అన్వయించ ప్రయత్నించినను నా స్వామిని, నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్బలం. మీ వేదనను చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెల్లడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ, నాలో ఐక్యమైన నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరందు మీ పలుకులు, నా 5వ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. మీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చి నన్ను పంపి ఉన్నారు మీ అత్తగారు.
ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్నమాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను, నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలిచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మూగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనస్సు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడిపోరు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయిరమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావమానం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు చూదమాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదల్లో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుటకు వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసును. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుటకు అర్హుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. సరే, ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలనుందా? అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే నీ ఎడబాటు వల్ల నేను పడే మరణ వేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన. అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశ లేని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేను. దుర్యోధన, దయావిహీనుడా, నా బిడ్డలను నాకు దూరం చేస్తావా? అయ్యయ్యో, దైవమా! ధర్మజ, ధర్మజ.
ఒక్క బిడ్డను పారవేసిన పాపం మిగతా బిడ్డలను కూడా దూరము చేయవలయునా? అమ్మా, అమ్మా, అమ్మ పాపం చిన్న పాప. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి. శుభాంగి, దేవి ఈ దారుణం దైవం కూడా సహించడు. శుభాంగి, నిండు గర్భవతిని పట్టి తోసారే, ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే రాని ఏమొస్తే మటుకు నాకే. ఏమిటది? ఏ మాటలు అన్నా నాకేమీ బోధపడడం లేదు. ఎందుకమ్మా బోధపడదు? బుద్ధి నశించిందా? ఎంత మాట! ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది. అంత మట్టుకేనా? ఇంక మరేం కోరికలు లేవు? అరటి స్తంభాలు కట్టి వాకిళ్లకు మామిడాకు తోరణాలు గుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి వచ్చే దోవలో తెల్లని మరుమల్లెలు చల్లి కులవర్తినివి, గుణవతివే, సౌభాగ్యవతివే వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురే స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను. ఎంత ఆశ! కానీ నీ ఆటలు నా ముందు సాగవు. నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా? ఏమిటి? నేనే పిలవకుండా రాలేదు. రమ్మను ఆహ్వానించింది ఎవరు? నీవు చక్కగా అడిగావు. బాగా అడుగు. పౌరుషము లేనిది నా భార్య. వేటకు వెళ్లిన నాథుడు వెనువెంటనే రాడనుకుని, రావే బిడ్డ ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? తండ్రి కంటే తాళిగట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్ళల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళావే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే బుద్ధిమానం దానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడుగు, తీరిగ్గా ఏడుగు. పోవద్దు పోవద్దు అని వారించానే. ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీవు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడుగు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి. తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గతి పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అది నా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపెంచిన తల్లి కన్నా ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా? మహారాణి, పితామహ, నేడు కృష్ణుడు సంధికి రాబోతున్నాడే, ఏమిటి మన కర్తవ్యం? యుద్ధం చెయ్యడమే క్షత్రియుల కర్తవ్యం కాదు, ఉభయులకు క్షేమం సంధి. ఇది కుటుంబ కలహం. దీని కొరకు దేశ ప్రజల బలి కాకూడదు. తాతగారికి వయస్సు దాటిపోయింది. అది కాదు, పట్టు విడుపులు శౌర్యము కాదు. లేదు, పట్టు విడుపులకే శౌర్య స్థైర్యములు అవసరం. భలే, దీని వలన పట్టు విడుపులు అలవాటైతే భీరువులు మహావీరులు అవుతారు. వివేక రహిత్యమే. ఇక్కడ ఇంకా పెద్ద మనుషులకు స్థానం ఉండదు. వృద్ధులకు వణకుతుంది దేహం. యువకులు పరిగెత్తబోలుట అవివేకము కాదు. వ్యర్థ ప్రసంగాలు మాని వినండి. ఇప్పుడు కావలసింది చేతలు. మొదటి దశలోనే రాయబారి ప్రయత్నం భంగం చేయడం ప్రధానం. దీనికి ఒకటే మార్గం. మన ఐకమత్యం ఎట్టిదో ఆ గోపాలునికి అర్థమగునట్లు అందరూ లేచి నిలిచి స్వాగతం ఇవ్వకుండా ఎక్కడి వారక్కడే కదలకుండా కూర్చుని ఉండవలెను. ఈ మాట మరచిపోకూడదు. పరమాత్మ, విదురా, అడుగో కృష్ణుడు.
అరే, అంత తొందర ఏమిటి దుర్యోధన నీకు? నీకోసమేగా నేను ఇంత దూరం వచ్చాను. అంతలోనే నీవు సాష్టాంగపడవలనా ఏమి? ఎంతైనా నీ భయభక్తులు, నాపై నీకున్న ప్రేమ నాకు తెలియదాయే. వాసుదేవా, స్వాగతం. మామా, క్షేమమా? క్షేమమే. ఓ శకుని మామ, కుశలమా? నాకు మీకు కుశలానికి ఏం తక్కువ. అమ్మ పుట్టిల్లు మేనమా మెరుగు. భలే బావా, బంధువుగా కాక మీరు దూతగా వచ్చారే, ఏమిటి విషయం? ఉభయులకు సంధి. ఇక్కడ యుద్ధం జరుగుతున్నదా? ఎవరు? ఓ కర్ణుడా? పాపం, ఒట్టి అమాయకుడం కాని బుద్ధిమంతుడం. ఇప్పుడు యుద్ధం జరగటం లేదు. జరగబోయే పోరు నివారించుటకే నేను వచ్చినది. ఏమన్నావు కృష్ణ? చిన్న సందేహం. యుద్ధోన్మాదం ఎవరికి? పాండవులకెన్నడూ యుద్ధోన్మాదము లేదు. అర్జునునకున్న ఉన్మాదమో? వాని అన్న భీముని మాట ఏమిటి? అయినా పెద్దవాడు కడు నీతిపరుడు. అక్కడ తలుండగా తోకాడదు. నేర్చుకోవలసిన సూక్తులు. కట్టిపెట్టు, నీకున్న మహావ్యాధి అదే. దుర్యోధన, ఆగు. కృష్ణ, నీ రాక కారణం ఈ సదస్సులకు తెలుప ప్రార్థన. పాండవులకు దండన 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం. అవునా? అయితే అయితే ఏముంది? ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి? పాండవులకు ఏమివ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు. ఎందుకు ఇవ్వవాలి? భాగంలో హక్కున్నది పాండవులకు. పాండవులట భాగమట, ఎక్కడుంది హక్కు? ఏలలేదు. ధర్మరాజు దూతం ఆడాడు. సాటివాడు ఆహ్వానించాడు, ఆడినాడు. జ్ఞానం ఉంటే నిరాకరించవలసింది. మర్యాద కాదది. అట్టి ఆహ్వానం మన్నించుట రాజలాంఛనం. మన్నించాడు, ఆడాడు. రాజ్యం ఓడినాడు. అతని కర్మ. పిదప సర్వం కోల్పోయినాడు. అంతటా ఆగాడా? భార్యనే పణమొడ్డినాడు. బుద్ధి ఉంటే అలా చేస్తాడా? ఓహో, కలచి వేసే ప్రశ్నలివి. అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వలదు. ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ! కృష్ణ, భార్యను పణమొడ్డిన మనిషి. ఛ! మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి వానికి రాజ్యమెందుకు, సుఖమెందుకు? దీనికి దూతలేలా, సంధియేలా? కర్ణ, నీ ప్రసంగం అధికం. అయినా ఉన్న మాటలే. చాలు. గతాన్ని మరచి, సత్యాన్ని తలచి, న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. జూదమాడుట వింత వ్యసనం. ఫలితం బుద్ధిమాంద్యం. వైరికా సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు. తల తిరిగి, వ్యధ పెరిగి, తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువవలదు. నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా, ఉత్తముడు చెప్పిన సత్యవాక్కులు అన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు, మాట పట్టింపులు మనకు క్షేమం కాదు. అన్న ధృతరాష్ట్రులు, విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడు నేను. నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగభాగమిచ్చుట న్యాయము, ధర్మసమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. 5గురికి మనిషికొక్కటిగా 5 ఊళ్ళైనా ఇవ్వు. 5 ఊళ్ళ? 5 ఇళ్ళు కూడా ఇవ్వం. సూదిమనంత చోటు కూడా దొరకదు. దయచేయండి. దుర్యోధన! దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి. నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి. బంధువులతో పని. గురుదేవా, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమారా, ఏమి ఇందరి పెద్దల మాటను తోసివేయకు. లోచించి మరీ వదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం. అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పజాలరు. ఈ హాసము అపజయం మాదని తెలుపునదా? నీవే చెప్తున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి? భోజనం చేసిపోవచ్చు. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనులు?
పాండవులకు తమకు. నేను సజ్జనులకు సజ్జనుడనరా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మ అవమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? బుద్ధిహీనుడా, ఏం కూశావు? నా గుండెలను ఈటలతో తీర్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తినే అవమానించినావే. అవురా, ఎంత సాహసంగా నీకు! అయినా చిన్నవాడని దైదలు చూరుకుంటున్నాను, లేకుంటేనా? ఏం చేయగలవు? దుర్యోధన, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం. అది ఈ మూర్ఖునికి ఉపయోగంకారా? లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టి దివ్య ధనుసు విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది. ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయమున నీకు ఈ విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు. అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు. కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యుడు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు. నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? పండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు 5 గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు. ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్త? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను. కాని సూది మొనంత స్థలమైన ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు. భావి కర్తవ్య నిర్ణయం నీది. కృష్ణ, నువ్వు దొంగవు. నన్ను శోధిస్తున్నా. ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై తుదకి పగిది పొట్టకూటికి పరుల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరుల ఇంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైన సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త అత్త, వద్దమ్మా వద్దు. అది రాజదృష్టి. ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే. ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది. సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధం నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధనుని. కృష్ణ! ఎంత కలవరమత్తా నీకు! దుర్యోధనునికి కాదనేగా నేను అనబోయాను. కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్త, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతన్ని నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అదెప్పుడో చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడవు. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు. నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏంటి? నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఆ, ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ పూనియున్నాడే అతడే అతడు, కర్ణుడు. ఎవరు? కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో,
ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు. వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో. అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. సరే, నా కోరిక నెరవేరదు. పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా 2 వరములైనా ఇవ్వు అని అడుగు. వరముల? అవును. ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించున్నది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగు. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్త, యుద్ధంలో నేనుండేది అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను. దానికి నీవు భయపడవలదు. సరే, ఆ 2వ వరం? అర్జునుని తప్ప మిగిలిన 4 చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకో. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా? అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మనసెట్లు భరించగలదు? ఏమైనా నీకు ఆశ అధికం అత్త. పగవారందరూ మడియవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే. అంతేగా? మానవ మాతృలము, మోహ వివశులము. అత్త అత్త, నీవు ఒక ధర్మాన్ని మరువవలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ ఒక్క మొక్కను మాత్రం వదిలివేయడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్త, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని. చేజారిపోయాడు. సద్బుద్ధితో గతం మరచి వచ్చి చేరతాడేమో. ఆ మాట అతన్ని అడిగి చూడు. నా బోటి ఒక పాపిని కర్ణుడు తల్లిగా పొందినందుకు జీవితంలో ఎంతటి అవమానము ఆపదలు అనుభవించాడో. అత్త అత్త, బయలుదేరు. చివరకు యుద్ధానికి తాంబూలాలు పుచ్చుకొనడమైనది. తరువాత జరగవలసిన కార్యక్రమం ఏమిటి? యుద్ధశాస్త్ర ప్రకారం మొట్టమొదట దళపతి ఎన్నిక జరగవాలి. మహావీరుడు కర్ణుడే దళపతి. దుర్యోధన, తొందరపడవద్దు. మహావీరుడన్నంత మాత్రమున ఆ పదవి లభించదు. వయసు అవసరమా? సందేహమా? వయోవృద్ధులైన వారికి విల్లిస్తే చేతికర్రగా ఉపయోగిస్తారు. అట్టి విల్లెక్కు పెట్టుటకు నాబోటి యువక వీరులే అర్హులు. వట్టి మతకర ఉండేది. తాత, కోపపడవలదు. కర్ణుని మాటల్లో అర్థం ఉన్నది. లేదు, 6 బయలులో బాణాలను ప్రయోగం చేసినంత మాత్రముననే అది శౌర్యము కాదు. వ్యర్థ ప్రసంగం, వట్టి వాచాలం. శౌర్యమే ఉంటే వచ్చి నన్ను ఎదిరించమని. కర్ణ, మాటలతో పాటు వైషమ్యములు పెరుగును. ఓర్పు అవసరం. నా మాట ఆలకించండి. కర్ణుని కన్నా ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు. ఇది గుర్తుంచుకోండి. అక్షరాలా నిజం. తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు. మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు. అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది. అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారులు భీష్ములే అర్హులు. ఈ సైన్యాధిపత్యం వారిదే. బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి. పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచిక పుల్లకు ఎవరూ పట్టం కట్టి ఇవ్వరు. ఇది నా ఉద్దేశం. మిత్రమా, నాకు సంభవించినట్టు కులహీనతను లోపంగా ఎంచిన అవమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు. తల్లి తప్పిదం పుత్రుడు మోస్తున్నాడు. నా పాపమిది. ఏం చెయ్యను అమ్మా? కర్ణ, మహావీరుడవు, కలత పడకూడదు. నా క్షేమమే నీ ధ్యేయం. అది మరువకు. విజయం మనకు ముఖ్యం. దుర్యోధన, పితామహులు భీష్ములే దళపతి కాగలరు.
మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం. అలాగే కానివ్వండి. తాత భీష్ములే దళపతి. ప్రభు, ఇదిగో వీర ఖడ్గం. సంతోషం, కృతజ్ఞుడను. సర్వసేనాపతి, ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా? అవును, ఇప్పుడే నియమించగలవాడను. మహాజనులారా, ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచి పోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు. దానిని బట్టి భీష్ముడైన నేను, ద్రోణాచార్యులు, వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము. తరువాత శల్యుడు, భగదత్తుడు, భూరిశ్రవుడు వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను. మూడవదిగా 100 మంది సహాయముతో పోరు సల్పు సమరథులుగా కృతవర్మ, కృతలోచనుడు, కనకసేనుడు అయిన ఈ ముగ్గురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరు సలుపు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను. దుర్యోధన! నేను అర్ధరథుడనా? సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా? భీష్మ, శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా దళపతిగా మహావీర వీగు నీవు నన్నెదిరించి నిలబడి పోరాడు. చేపట్టు నీ ఖడ్గం. నా మీద ఒట్టు. ముందు నీవు ఆ ఖడ్గమొరలో ఉంచు. దుర్యోధన, నేను అర్ధరథుడనా? నా మాట విను. ఖడ్గమొరలో పెట్టు. భీష్మ, అసూయ కారణముగా పగ సాధించగోరు దుర్బుద్ధివి. దళపతి అర్హత గలవాడివేనా? న్యాయం ఆలోచించి చెప్పు. న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు. ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు. గుంటె నక్కకు పెత్తనమిస్తే పొలాల్ని పాడు చేస్తుంది, స్వార్థం చూసుకుంటుంది. అట్టి పెద్దరికమే నీది. ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు. కర్ణ, నేడు నేను నీ దళపతిని. మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ పో. మిత్రమా, నీ ప్రేమజాలంలో కాదు, నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! నిండు సభలో ఇదే నా నిర్ణయం. భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథున్నే కాదు, అతిరథునిగా కూడా యుద్ధము చేయను. అతడు లేని రణరంగంలోనే నా వీరకరవాల విహారం, వైరి వీర సంహారం, నా మిత్రుని విజయ పతాక ప్రణయ విన్యాసం. నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నాను, భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను. కర్ణ, ఇది సత్యం. కర్ణ, మిత్రమా, కర్ణ, మిత్రమా, కర్ణ. అన్నా అన్నా, ఏం జరిగింది? ఎవరెవరి బాధలు వారి వారికి ఉన్నాయి. చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను. ఇదెవరికి అర్థమవుతుంది? చ నీకు మిత్రుడని నేను. పోనీలే, నాకు నా కడపడి స్థానం ఇచ్చి ఆ వృద్ధ సింహము నన్ను శాసించినప్పుడు చూస్తూ ఊరుకున్నావే. నీవు నాయకుడువా? శాసించగల చక్రవర్తివా? నా ప్రాణం నీకు అవసరము, కానీ నా మానమర్యాదలు మంచగలవాలి. ఈ పాటిదే కదూ మన మైత్రి. ఛే! అంతా నా వ్రాత, నా స్నేహభావం ఆత్మవినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది? అంతా విధికృతం. ఆ పుణ్యవతి నా కన్న తల్లే నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువం. ఇది సత్యం. బిడ్డ, కర్ణ,
రాజమాత నేడెంత సుదినము, కుంతీదేవియే నా కోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లి ఓలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. రండి, తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. ఈ పీఠం అలంకరించండి. నా భార్యను పిలుచుకొస్తాను. వద్దు, ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు. నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలేను. ఉండు బాబు. పలహారం ఏదైనా తెస్తానమ్మా. నిన్ను చూస్తేనే ఆకలి తీరింది. ఉజ్వలమైన ముఖారవిందం. నా పైన ఎంత వ్యాజమైన కరుణ! వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం, మీ నోట మంగళవచనము. నా వడలు జలధరిస్తుంది తల్లి. నా భాగ్యం. కర్ణ, ఈ హృదయం ఉన్నదే, ఇది దేవుని అద్భుత బహుమానం. మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయు ఒక ప్రత్యేక యంత్రం. అది మాత్రమేనా? సుఖము కలిగితే సంతోషించడం, బాధ కలిగినప్పుడు విచారపడడం, విచారం తప్పని గమనించి క్షోభించడం, ఇట్టి గుణాలే దాని స్వభావం. అదే వర్ణనాతీత సృష్టి శిల్పం. నీవు జరిగినదేదో తలుచుకొని మాట్లాడుతున్నావు. నా తలంపు అది నిరంతర వేదన. పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరమనవలే. కారుణ్యము లేని హృదయం ఒక పడతికి, అది మాతృదేవికి. విధినే సాకుతో నేరస్తులను తప్పించగలం, కాని ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా? తనయునకు తల్లి చేసిన ద్రోహం ఘోరం. కుక్క బ్రతుకమ్మా నా స్థితి. తల్లి, నన్ను పరికించండి తల్లి, నన్ను పరికించండి. నా కనులు రగులుతున్నవి, రక్తం బుడుకుతున్నది, దేహము వణకుతున్నది, నా కలములు అదురుతున్నవి. ఇది బిడ్డలకు సహజం. ఆ తల్లే ఎదుటి పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా, నరకమా? లేదు, నాకట్టి భయమే లేదు. ప్రతీకారమే నాకు స్వర్గం. బహు పుణ్యవతి బాబు నీ తల్లి. కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది. నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం, నీకు స్వర్గం. నీ తల్లే వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? తెలిస్తే చెప్పండి. ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా? ఇదిగో నేనే ఆ పాతకిని, నేనే నీ తల్లిని. నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినట్టి వ్యూహమా ఇది? అమ్మా, తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం! ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా? అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు! కరుణ! నన్ను నమ్ము, ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి. ఇది సత్యం. నా తల్లి ధర్మం, వేరం, జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత. నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. తమరేనా ఆ తల్లి? అవును, ఈ పెట్టే అది. ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ. అమ్మా, నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. అమ్మా, మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర. అమ్మా. బిడ్డ, కర్ణ, బాబు.
బాబు నా బాబు దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది. మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. పేరు వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారిపోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశాను. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల 5 కంటే పెద్దవాడవు కాన నీవు వచ్చి వారితో కలిసి ఉండవలే. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావాలని. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని చటించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి, న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, భరించలేని ఈ సూలముల వంటి మాట. అమ్మా, నన్ను మన్నించండి తల్లి, తమని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యమిచ్చాడు. రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును పెట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో సిద్ధప్ప, ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. రాలిన ముత్యాలు చేర్చడమా కూర్చడమా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తబోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కర్ణ, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కానీ నాకు 2 వరములు ఇవ్వు. వరములా? తవరిక నమ్మిమ్మంటారా? అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య అమ్మా. అర్జునుని అంతము చేయుటకై నా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5, అర్జునుడు తెచ్చిన నాతో 5. అందువల్ల ఏదేమైనా 5 కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక్క బలం, నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి. అర్జునుని మీద నాగాస్త్రం 2వ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్లి నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా 2 వరములు ఇవ్వాలి. నీకు నేను వరములివ్వనా? వరములిచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త యోచించి చెప్పండి. నాకు మాట ఇవ్వండి తల్లి. సరే, అంతా భగవదేచ్ఛ. నీ మాటే కాని. 2వ వరం. 2వ వరం. 2వ వరం.
పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక అయ్యో, నీ నోటితో ఆ మాటను, నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడో మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది నా రెండవ వరం. ఇది ఏం వరం బాబు, గుండెలు చీల్చు వరం. బ్రతుకి అప్రతిష్ట తెచ్చి పెట్టి నీ చావుగానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట. ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే, ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను మరి. పొంది తల్లి. ఎవరిది? తమ్ముడా? రారా, ఇలా కూర్చో. అరే, నీకు నిండినవి 100 ఏళ్ళు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతముగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను. యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా. అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం? విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకమో ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు. ఓ, ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నే వెళ్ళొస్తా. పొగరా బాబా? చిన్న బాబా, సహదేవా, అన్నగారు ఏం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా, అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏం రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు. రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట. బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు. అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే, ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు అన్నా. శాస్త్రధర్మం అది. నేను ధర్మవిరుద్ధముగా చేయుట భావ్యమా? నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచావు బావా కొంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయునా? ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం? దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ. లేకున్నచో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా, మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. ఏమిటే ఇది? ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును, కృష్ణ భగవానుడు నేనే తర్పణ విడుస్తున్నాడే. అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పెలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు. ఓ అవును. దుర్యోధన, దుర్యోధన, ఏమిటి మామ? పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామ అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును,
తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా, ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్య నొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయితాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ, బంధుమిత్రులనే భ్రాంతి విడువు. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీవిట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పునది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినం మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలు నిలురా ధర్మ వీరా. చంపేవాడు నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చు పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగడ్తలు, దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో, నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా.
ప్రభు ప్రభు ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల కొరిగినారు. ఏమిటి? అసమాన వీరకేసరి కూలినదో. పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయ్యో, వీరభీష్ములు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? గణపతి, ప్రతీకార వంచతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలత పడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అండగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల పిద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయం. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం. నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేను అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభా, వీరపుత్రుని మాతవు. నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తివని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రిని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగరవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం. అతట క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం. బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం. ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం. అది లేని బ్రతుకు వట్టి నిరర్ధకం. ఇది మాత్రం మరువకూడదు. మనకు మానం ముఖ్యం, ప్రాణం తృణం. పారుబోతుతనం నా వంశ మర్యాదకు ప్రతిష్టకు కళంకం. అది నాకు తెలుసు. ఆ చింత వలదు మీకు. ఆహా, నా కులజ్యోతి, నా పుత్రుడు. శుభా, వృషసేన,
విజయుడు వైరమ్మ పుత్ర కర్ణ, యుద్ధానికి ఎందుకు వచ్చావు? చచ్చుటగా? భీమా, తిండిపోతు రామ, ఇదా నీకు ఉచిత స్థలం. సావు నిన్ను ఆహ్వానిస్తున్నది. దిగిరా. దీనితో నీవు ప్రస్తావు. ఈ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఇవ్వు, నాకివ్వు. బ్రతుకు పో. ఇప్పుడైనా అర్థమైనదా? నీ స్థానము పాకశాల. పో. ప్రభు, మన యువరాజు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. పద చూద్దాం. పార్థ, పార్థ, ఆ బాలుడు ప్రమాదము చేయగలడు. అర్జున, ఆపద. వృషసేనుడు నకులుని చంపగలడు. వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిషోరం కూలిందా? అర్జున, దుర్మద అంధా, నీవొక పేడివి. శిశువును చంపుటే నానే ధర్మం. కర్ణ, నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం. శుభా, ఆడుకునే వయసులో పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృతవాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్కమారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయం మొర్రూతలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాను. నా ఆశలన్నీ నిరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? నా బాబు వృషసేన, నా తండ్రి, నీకు దూరమై నేనెలా బ్రతకగలను బాబు? దైవమా, ఏమిటి ఘోరం? తల్లికి శిక్ష భావ్యమా? ఈశ్వర, ఈశ్వర! ఉదయభానుని ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేసరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశమవుతాడు. దుఃఖం మానిలే శుభా. అయ్యో, ఇంకా ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. నేను నా శపథమిదే. మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను.
అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవద చేస్తాను, నిన్ను చిత్రవద చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి, ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరెద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మారు చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ మహారాజుకి మహావీర అర్జునుడికి కర్ణ, కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు, విదుర్రమ్ము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు ముండం వేరుగా కింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు. నా హితం విను. శల్యా, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చానే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పూస్తుంది. కృష్ణ, భయపడవలదు పార్థ. బావా, బ్రతికాను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది. ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరల ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కర్ణ, మహాగర్వివి. నా హితమును అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్యా, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డు మాటలతో చిత్రబద్ధ చేయకు. రథంత్రోలు నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథ చక్రాన్ని వెలికితి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోలడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు. నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పందా, పిరికి పందా, పో. అర్జున, ఇదే సమయము. విడువు బాణము. బావా, ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతనిని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి.